హద్దులో ఉండవు. చిన్న పెద్ద అంతా కలిసి గాలిపటాలు ఎగరవేసే పనిలో ఉంటే పిండి వంటల తయారీలో మహిళలు బిజీ అవుతారు. ముచ్చట కలిపే ముగ్గులు, హరిదాసు కీర్తనలు, డూడు బసవనల సందడి. వీటికి తోడు అక్కడ మరో సందడి ఉంటుంది. ఆ సంబరాలతో పల్లెలు పులకించిపోతాయి. అదే జాతరల స్పెషల్. ఒకవైపు సంక్రాంతి హడావిడి ఉంటే మరోవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే జాతరలు అక్కడ అదుర్స్ అనిపిస్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంక్రాంతి జాతరలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. సంక్రాంతి వేళ ఓరుగల్లు పల్లెలు జాతరలో మునిగి తేలుతాయి. జాతరెళ్లిపోదామే, జాతరో జాతర అంటూ అన్ని గడపలు అటువైపే పయనిస్తాయి. తెలంగాణ సంస్కృతిలో భాగమైన జాతరలకు ఓరుగల్లు పుట్టినిల్లు. మేడారం మహాజాతర తర్వాత అంతటి ప్రాధాన్యం కలిగిన జాతరలు సంక్రాంతి పండుగ సందర్భంగా జరుగుతాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పదుల సంఖ్యల ఆలయాల్లో సంక్రాంతి సందర్భంగా జరిగే జాతరలు జనాలకు కొత్త ఉత్తేజం కలిగిస్తాయి. వ్యవసాయ క్షేత్రాల్లో అలసి సొలసిన పల్లె ప్రజలకు ఆధ్యాత్మిక ఆనందం చేకూర్చే కేంద్రాలుగా ఈ జాతరలను చెప్పుకుంటారు. అందుకే సంక్రాంతి వచ్చే జాతరలంటే ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఐలోని మల్లన్న, కొత్తకొండ వీరన్న, ఆలేటి ఎల్లమ్మ, లింగగిరి చెన్నకేశవ, గూడూరు ఎర్రమగట్టు, గోపరపల్లి మల్లికార్జున జాతరలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. ఇక్కడ కొలువైన దేవదేవుళ్లకు సంక్రాంతి జాతరల సందర్భంగా మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయన్నది భక్తుల విశ్వాసంగా వస్తోంది. కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు ఇక్కడి జాతరలకు తరలి వస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా ఒక 10-15 జాతరలు జరగడం జరుగుతుంది. ఈ 10-15 జాతరలు ఏంటంటే మన సంక్రాంతి పండుగ, వరి కోతలు, వివిధ పంటలు చేతికి రావడం, రైతులకు కొంత ఉపశమనంగా కలుగజేయడం జరుగుతుంది. అదే ఉద్దేశంతో కొంత మైండ్ రిలాక్సేషన్ కోసం, ప్రశాంతత కోసం కొన్ని జాతరలు చేయడం జరిగింది. అదే జాతరలో పెద్ద జాతర అయిన ఆసియాఖండంలో మేడారం కావచ్చు, కొత్తకొండ వీరభద్రస్వామి కావచ్చు, మిగతా ఆలయాలలో కూడా ఉన్నది. ఐలోని మల్లన్న జాతర కాకతీయుల కాలం నుంచి జరుగుతోంది. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం ఐనవోలు గ్రామంలో కాకతీయులు ఈ గుడిని నిర్మించారు. కాకతీయ శిల్పకళా వైభవంతో నిర్మించిన ఈ ఆలయంలో 100 ఏళ్లుగా మల్లన్న జాతర జరుగుతోంది. ఎక్కడా లేని విధంగా భోగి రోజు ప్రారంభమయ్యే ఐలోని మల్లన్న జాతర ఉగాది వరకు 3 నెలల పాటు సాగుతుంది. ఈ 3 నెలల కాలంలో లక్షలాది మంది భక్తులు మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. సంక్రాంతి రోజు రాత్రి ఆలయం చుట్టూ ఎడ్లబండ్లు తిరిగే ఘట్టం తన్మయత్వం కలిగిస్తుంది. ఒగ్గు కళాకారుల పాటలు, డోలు వాయిద్యాలు ఒకవైపు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు మరోవైపు, ఇలా మొత్తం సందడి వాతావరణమే కనిపిస్తుంది. తాడవాయి, పసర ఇక్కడ ఏవైతే రహదారులు ఉన్నాయో, దాదాపు 20-25 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయో, ఇబ్బందులు కాకుండా, పబ్లిక్ ఇబ్బందులు కాకుండా మధ్యలో డివైడర్స్ పెట్టి రోడ్డు వెడల్పినింగ్ చేసి ఇబ్బందులు కాకుండా చేస్తామనేటువంటి మాట అది కలగానే మిగిలిపోయింది. ఏదైతే NH ఏదైతే ఉందో జాతీయ రహదారిని, దాని కనెక్టివిటీ ఉన్నటువంటి జాతరకు వెళ్ళేటువంటి రహదారిని తప్పకుండా 4 lanes గా డెవలప్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఇలాంటి పర్యాటక కేంద్రమైన వరంగల్ని ప్రభుత్వము, అధికారులు పట్టించుకొని ఎక్కువ మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. మేడారానికి రోడ్డు సౌకర్యము, రోడ్డు వెడల్పు చేస్తున్న భాగంలో అనేక వంతెనలు మరమ్మతు చేయకుండా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. వాటిని వెంటనే మరమ్మతు చేసి భక్తులకి మెరుగైన సౌకర్యాలను మేము కల్పించాలని కోరుకుంటున్నాం. జానపదులు జాతరగా ప్రసిద్ధికెక్కిన ఐలోని మల్లన్న జాతరలో మల్లన్న పట్నాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. అక్కడికొచ్చిన భక్తులు పట్నాలు వేయటం ఆనవాయితీగా వస్తోంది. ఒగ్గు పూజారులు తెలుపు, పసుపు రంగుతో ముగ్గులను వేసి ప్రత్యేక పూజలు చేయటాన్నే పట్నాలు అంటారు. అలా చేస్తే మల్లన్న సంతృప్తి చెందుతారనేది భక్తుల విశ్వాసంగా వస్తోంది. కొందరు భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్రుడి జాతర కూడా సంక్రాంతి రోజే ప్రారంభమవుతుంది.
3 రోజుల పాటు సాగే జాతరకు ఏటా 4 లక్షల మంది భక్తులు వస్తారు. ఇక్కడ కూడా సంక్రాంతి రోజున బండ్లు తిరగటం స్పెషల్. అలాగే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల ఎర్రమ్మగుట్ట మల్లికార్జున స్వామి జాతర కూడా సంక్రాంతి మరుసటి రోజు నుంచే ప్రారంభమవుతుంది. అటవీ ప్రాంతంలో ఉన్న ఇక్కడి మల్లికార్జున్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని ఎల్లమ్మగండ తండా శివారులో ఆలటి ఎల్లమ్మ జాతర జరుగుతుంది. ఇది కూడా సంక్రాంతి పండుగ మరుసటి రోజే జరుగుతుంది. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం గోపనపల్లిలో జరిగే దూడల మల్లికార్జున స్వామి జాతర కూడా సంక్రాంతి రోజే మొదలవుతుంది. అలాగే చెన్నారావుపేట మండలం లింగగిరి పెద్దగుట్టపై జరిగే చెన్నకేశవ స్వామి జాతరకు భక్తులు పోటెత్తుతారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంక్రాంతి సందర్భంగా జరిగే జాతరలకు ప్రత్యేకత ఉంటుంది. ఈ సమయంలో దేవదేవుళ్లను దర్శనం చేసుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసంగా వస్తోంది. అందుకే ఆలయాలు జాతర కేంద్రాలుగా విరాజిల్లుతాయి. సంక్రాంతి సందర్భంగా రంగవల్లులు గొబ్బెమ్మలకు ప్రాధాన్యత ఇస్తూనే తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు ఆలయాలకు వస్తారు. అక్కడ జరిగే వైభవాన్ని చూసేందుకు 3 నుంచి 4 రోజుల పాటు గుడారాలు నిర్మించుకుని మరీ ఉంటారు. ఈ జాతరలకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ కొమరవెల్లి అదేవిధంగా ఐనవోలు రాబోయే సమ్మక్క జాతర ఈ ప్రెస్టేజియస్ గా మేము తీసుకుంటా ఉన్నాము. ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక గిరిజన బిడ్డగా సీతక్క సమ్మక్క సార్లమ్మ జాతరకు ఆమె ఈరోజు మినిస్టర్ వరంగల్ నుంచి, దేవాదాయ శాఖ మంత్రిగా నాకు కూడా ఒక మహిళగా ఈరోజు ఇద్దరం కలిసి సమ్మక్క సార్లమ్మ జాతరను నడిపించాల్సిన బాధ్యత మాకున్నది. కాబట్టి గతంలో ఏ విధంగానైతే ప్రజలను మరి ఇబ్బంది లేకుండా జరిపించారో అంతకు ఇంకా బాధ్యతతో మేము ఈ జాతరలను రెస్పాన్సిబిలిటీగా తీసుకొని జరిపించే కార్యక్రమం చేస్తా ఉన్నాము. అతిపెద్ద ఆదివాసీ జాతర శ్రీ సమ్మక్క సార్లమ్మ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకుంటా ఉన్నాం. అయితే ఈసారి మనకు జాతర కూడా కొద్దిగా లేటుగానే వస్తుంది. ఫిబ్రవరి 21 నుంచి వస్తుంది. కాబట్టి అధికారులు మన జిల్లా యంత్రాంగం ఏదైతే అంచనాలు వేసి ఇచ్చిరో ఎస్టిమేషన్స్ జాతర నిర్వహణకు కావాల్సినటువంటి ఖర్చు అంతా కూడా 75 కోట్లను వారు మాకు కలెక్టర్ గారు పంపించడం జరిగింది. పంపించిన వెంటనే మరి ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పగానే వారు వెంటనే సంతకం పెట్టించి మరి అదేవిధంగా ఫైనాన్స్ నుంచి కూడా బట్టి విక్రమార్కన్న గారు కూడా వారు కూడా మరి రిలీజ్ చేయడం జరిగింది 75 కోట్లతోటి. దయచేసి కార్యక్రమం భక్తులకు ఇబ్బంది లేకుండా చూసే మీ బాధ్యతలల్ల ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు కొద్దిగా శ్రమపడ్డా ఆ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించమని మరొకసారి కూడా నేను కోరుతా ఉన్నాను. డోనార్ పాసులకు ఎక్కడైనా లైఫ్ ఉంటుంది. ఆ డోనార్ ప్రోత్సాహం చేసే విధంగా డోనార్లకు ఎక్కడ కూడా అగౌరవం జరగదు. డోనార్లు వాళ్ళకుంటే ప్రత్యేకమైనటువంటి ఏ ప్రత్యేకత అయితే ఉంటుందో అది ఎప్పుడు కూడా గౌరవం కొనసాగుతుంది. దాంతో పాటుగా 50 రూపాయలకు సంబంధించి 100 రూపాయలకు సంబంధించి దాంతో పాటుగా విఐపి పాసులు అనేప్పటికీ ప్రతి ఒక్కరు కూడా క్లెయిమ్ చేస్తారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడు కూడా జాతరలు జరిగే ఆలయాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చలికాలం కావడంతో భక్తులు ఉండేందుకు కాటేజీలు, గుడారాలు నిర్మించారు. తాగునీటితో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంక్రాంతి అంటేనే జాతరల పండగగా చెప్పుకుంటారు.